బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి రావడం జరిగింది. మరి అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని చెప్పేసి కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిణామాలపైన కూడా తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతోంది. మరి దీనిపైన తిరిగి వచ్చాక అన్ని విషయాలు కూడా మాట్లాడతానని చెప్పేసి సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతా ఉన్నారు. మరి కూతురు వ్యాఖ్యలను ఖండించకపోగా నాకేం సంబంధం అన్నట్టుగా కూడా సురేఖ మాట్లాడటాన్ని కూడా మరి అంగీకరించడం లేదు ప్రస్తుతం. మరి ఇప్పటికే ఈ యొక్క విషయం అయితే క్రమశిక్షణ కమిటీకి వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎంతో తమ యొక్క అభిప్రాయాలను కూడా పంచుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇంకా ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన కూడా మరి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు మరి కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో అయితే పడ్డారని చెప్పుకోవాలి. మరి వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు సోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పటికే. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్టు తెలుస్తోంది. మరి గంట పాటుగా కూడా వీళ్ళ మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ యొక్క పరిణామాల మధ్య అయితే మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కూడా కలుస్తారనేటువంటి ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీప ఏదైతే ఉందో సమీక్ష కోసం కూడా ఆమె సచివాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ వరుస భేటీలపైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనేటువంటి ఆసక్తి నెలకొంది. ఇక మరి మంత్రి కొండా సురేఖ వివాదం, తాజా రాజకీయ పరిణామాలపైన బట్టితో చర్చిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అంశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్నటువంటి పరిణామాలపైన ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆయన భేటీలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు బబిత? ఎస్ రాధాకృష్ణ, విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్ కి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. ఇక ఈ టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. అయితే ఈ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి రిజెక్ట్ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే తన విదేశీ పర్యటనను కుదించుకొని లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఇక ఆ అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదనే కేంద్ర విదేశాంగ శాఖ అయితే వెల్లడించగా, కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిందని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. ఇక కూతురి వ్యాఖ్యల్ని ఖండించకపోగా నాకేం సంబంధం లేదన్నట్లు సురేఖ మాట్లాడటానికి కూడా అంగీకరించడం లేదు. ఇక ఇప్పటికే ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ వాళ్ళంతా వాళ్ళ కమిటీ వాళ్ళకైతే ఇప్పటికే కంప్లైంట్ కూడా చేసిన ఈ టైంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం తమ అభిప్రాయాలని పంచుకోనున్నారు. ఇక
మరోవైపు కూడా కొండా సురేఖ ఎపిసోడ్ తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి అలాగే ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి సంజీవ్ రెడ్డి గొడవ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇటు కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో అయితే కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారనే చెప్పాలి. అంటే మొత్తానికి తన పదవికి రాజీనామా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఇక దీనికి వివరణ కోరుతూ పిసిసి ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక దీంతో ఆమె నిన్న బెంగళూరుకు వెళ్లి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిశారు. ఇక గంట పాటు వీళ్ళ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎం ని కలుస్తారనే ప్రచారం అయితే సాగింది. ఇక తాను శాఖ సమీక్ష కోసమే ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం కనిపించిన టైంలో కూడా తను లాస్ట్ మినిట్ లో కూడా తన మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని జూమ్ లో కూడా తను జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. ఇక దీంతో ఈ వరుస భేట్లపై అయితే రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా చర్చ సాగుతోంది. ఇక ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతోనే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఆయన ఎలా స్పందిస్తారనేది అయితే ఆసక్తికరంగా నెలకొంది. ఇక మంత్రి కొండా సురేఖ వివాదం అయితే తాజా రాజకీయ పరిణామాలపై అయితే పట్టితో చర్చిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొండా సురేఖ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. బబిత, ఒకవైపు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఏర్పడినటువంటి వివాదానికి ఆమె పులి స్టాప్ పెట్టే దిశగా అయితే మరి ఏఐసిసి అక్కడి నుంచి కూడా తెగ నరుక్క రావాలన్నటువంటి కాన్సెప్ట్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఇక ఏఐసిసి నుంచి ఏమైనా ఊరట లభించే అవకాశం కనిపిస్తా ఉందా? అంటే ప్రస్తుతం అయితే దాని గురించి అంటే నిన్న బెంగళూరులో ఆమె మల్లికార్జున్ ఖర్గేతో అయితే గంట పాటు భేటీ అయిన విషయం అయితే చాలా సంచలనంగా మారిందనే చెప్పాలి. అంటే మల్లికార్జున్ ఖర్గేని కలవడము, తనతో బెంగళూరుకి వెళ్లి తనని కలవడము అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రాష్ట్ర మంత్రి ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారడంతో సో ఇది ఎటువైపు మలుపు తిప్పుతుందా అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పొచ్చు. అంటే వరుసగా ఈ భేటీలపై అయితే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. ఇక ఆల్మోస్ట్ 18 మంది ఎమ్మెల్యేలు, 5 మంది విప్పులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొండా సురేఖకి అగెయిన్స్ట్ గానే ఉన్నారు. తను రాజీనామా చేయాలి అంటూ కూడా, తనను బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి అంటూ కూడా ఇటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ ఏకమై కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా ఉన్న ఆ వ్యక్తిపై వస్తున్న కుటుంబం పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటూ కూడా ఆమెని రాజీనామా చేయించాలని కూడా వాళ్ళైతే యోచనలో ఉన్నారు. ఇక ఈ వరుస భేటీలో పై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. ఇక ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అయితే మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎలా స్పందిస్తారనేది అయితే ఆసక్తికరంగా నెలకొంది. ఇక ఆయన స్పందించే దాన్ని బట్టి మంత్రి కొండా సురేఖ వివాదం అలాగే తాజా రాజకీయ పరిణామాలపై అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ బబిత. రైట్, మరి ఇది అంటే ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో నెలకొంటున్నటువంటి ఈ యొక్క అసంతృప్తుల పర్వం కావచ్చు, లేకపోతే నెలకొంటున్నటువంటి ఏవైతే ఈ పరిణామాలు ఉన్నాయో అంటే ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించే విధంగా అయితే విదేశీ పర్యటన అనంతరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాటిపైన దృష్టి సారించి ఈ నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉంటే మరి ఈ భేటీలో ఆయన కీలకమైనటువంటి అంశాలనే అయితే లేవనెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చాలా విషయాల గురించి చర్చించే విషయం కూడా తెలుస్తుంది. కానీ మరి ఇది ఇలా ఉంటే మరోవైపు కొండా సురేఖ కూడా తన యొక్క పదవిని కాపాడుకోవడానికి ఇక ఆమె కూడా తన పైన వచ్చినటువంటి ఆరోపణలను మరి వాటికి ఇక పులి స్టాప్ పెట్టేందుకు కూడా ఆమె ఏఐసిసి వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఏఐసిసి మరి అక్కడ పెద్దలైనటువంటి ఇక మల్లికార్జున ఖర్గేతో కూడా ఆమె చర్చలు జరిపించి మరి దీనికి పులి స్టాప్ పెట్టాలి ఏదైనా అన్న కోణంలో అయితే ఆమె రంగంలోకి దిగింది. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసే ఆస్కారం కనిపిస్తుంది. మొత్తానికి ఈ పరిణామాల మధ్య మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.